టీజేఎస్ఆర్టీసీ వినూత్నంగా జీఐ ఆర్ట్ ఇన్ బస్సెస్ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది. జీఐ ఆన్ వీల్స్ పేరుతో ఎంజీబీఎస్లో బస్సులను జెండా ఊపి ప్రారంభించారు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వరంగల్ తివాచీలు, పోచంపల్లి ఇక్కత్, నిర్మల్ పెయింటింగ్, చేర్యాల స్కోల్ పెయింటింగ్, సిల్వర్ ఫిలిగ్రీ, నారాయణపేట చీరలు వంటి 6 రకాల జీఐ కళాకృతులతో అలంకరించిన 6 ఎక్స్ప్రెస్ బస్సులు ప్రయాణికుల ముందుకు తీసుకువచ్చారు. జీఐ ట్యాగ్స్ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు గవర్నర్. సంస్కృతిని, కళాకారులను, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడమే ఈ కార్యక్రమ లక్ష్యమన్నారు మంత్రి పొన్నం. తెలంగాణ రాష్ట్రంలోనే గవర్నర్ గారి సూచన మేరకు, గవర్నర్ గారి ఆలోచన మేరకు జీఐ ఆన్ వీల్స్ అని ఏదైతే భౌగోళిక గుర్తింపు పొందినటువంటి ఉత్పత్తులకు సరి అయినటువంటి ప్రాధాన్యత, మార్కెటింగ్, ఉత్పత్తి అన్ని రకాలుగా వారి యొక్క ప్రాచుర్యం జరగాలనేటువంటి ఒక పెద్ద ఆలోచనతోటి, దూరదృష్టితోటి గవర్నర్ గారు ఆర్టీసీ సంస్థకు సూచన చేయగానే ఈరోజు ఆర్టీసీ యాజమాన్యం 6 బస్సులను ఈరోజు ముందుగా ప్రారంభోత్సవం చేస్తా ఉంది. ఇది నిర్మల్ పెయింట్స్ కావచ్చు, కరీంనగర్ ఫిలిగ్రీ కావచ్చు, చర్యాల పెయింట్స్ కావచ్చు, లేదా పోచంపల్లి ఇక్కడ చార్జీ కావచ్చు, వరంగల్ సంబంధించినటువంటి కావచ్చు, ఇవన్నీ కూడా ఇంకా తెలంగాణలో ఉన్నటువంటి జీఐ ట్యాక్స్ సంబంధించి కానీ వాటన్నింటినీ విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా తప్పకుండా ఉత్పత్తి చేసేటువంటి ఆయా వర్గాలకు చేయూతనందించినట్టుగా ప్రభుత్వ పక్షాన కొనుగోలుదారులకు సౌకర్యం, మార్కెటింగ్, దాని పట్ల ఈ ఉత్పత్తుల పట్ల అవగాహన పెరగడంతో పాటుగా వీటి యొక్క ప్రాధాన్యత కూడా దొరికేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమానికి సూచన చేసిన గవర్నర్ గారికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పకుండా ఏదైనా ఒక మంచి కార్యక్రమం జరుగుతున్నప్పుడు అందరూ దానికి మనం భాగస్వామ్యం కావాలి. ఈరోజు భౌగోళిక గుర్తింపు కలిగిన ఈ జీఐ ట్యాగ్కి సంబంధించినటువంటి ఉత్పత్తుల విషయంలో ప్రతి ఒక్కరు కూడా సరి అయిన విధంగా ఆదరణ చేసి, ప్రోత్సహించి వారి జీవనోపాధితో పాటుగా కుటీర పరిశ్రమలాగా గ్రామాన ఈ యొక్క కార్యక్రమం పెరిగినట్టయితే నిరుద్యోగ సమస్య పరిష్కారంతో పాటుగా ఇటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి ఉత్పత్తులను మనం గౌరవించుకొని అది గిఫ్ట్ ఇచ్చినప్పుడు, లేకపోతే వాడుకోవడానికో, లేకపోతే ఇతరత్ర ఒక చారిత్రాత్మకమైనటువంటి అంశాల గురించి పిల్లలకు తెలవడానికి సంబంధించిన అన్ని రకాల ఈ వస్తువులను వాడుకోవచ్చు. కాబట్టి ఈ జీఐ ట్యాక్స్ కు సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ ను ప్రచారం చేయడానికి ఆర్టీసీ జీఐ ఆన్ వీల్స్ అనే దేశంలోనే మొట్టమొదటిసారి ఈ కార్యక్రమం తీసుకుంది.